దూత అరణ్యంలో పోయి కూర్చున్నప్పుడు దూత మాట్లాడుతుంది ఆమెతో. అరణ్యంలో నీటి బుగ్గ దగ్గర శారాతో మాట్లాడుతూ ఉన్నది. మరి శారా దాసివైన హాగరుతో మాట్లాడుతున్నది. క్షమించాలి, హాగరుతో మాట్లాడుతున్నది. శారాయి దాసిరాలు అయిన హాగరు, ఎక్కడికి వచ్చితే ఎక్కడికి వెళ్తున్నావు? నీ యజమానురాలు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఉండు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు అలా వదిలేసి రాకూడదు అని ఆమెకి చెప్పినప్పుడు ఆమె మరి యొక్క దూత మాట విన్నది, తిరిగి వెళ్ళినది, చక్కగా మరలా శారాయిలో కలిసిపోయినది. మరి ఆమె ఆ విధముగా ఇస్మాయిల్ కని, మరి అతను అడవి గాడిద వంటి వాడు పుడతాడు, నీకు అతనికి ఇస్మాయిల్ పేరని పెడతావని చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అరణ్యంలో దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె అలిగి వెళ్ళిపోయినది. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఆమెకు తెలియట్లేదు. ఒకసారి వినండి ప్రియమైన శ్రోతలారా, మనకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇంటి నుండి పారిపోతాం, పోతాం, ధైర్యంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, ధైర్యంగా కొంతకాలం మన దగ్గర ఉన్న డబ్బుతో ఉండవచ్చు. కానీ ఎక్కడ ఉంటాం? చుట్టాల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా కొంతవరకే మనం.